నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మ అపుత్రస్య గతిర్నాస్తి అని హ్మ్. మనకు ఉంది. హ్మ్. అంటే పుత్రులు లేని వాడికి గతులు లేవు. గతులు లేవు. ముఖ్యంగా చాలామంది వినేది ఏంటంటే పున్నామ నరకం నుంచి తప్పించబడాలంటే పుత్రుడు ఉండాలి అని అంటారు. మరి పుత్రులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? పుత్ అనే పేరు ఒక నరకం ఉంది. నరకాలు చాలా నరకాలు ఉన్నాయి కదా! హ్మ్. మనకు ఒక ఒక సినిమా వల్ల కొన్ని పేర్లు మనకు తెలిసాయి. అవును. అందులో చెప్పబడింది ఏమిటంటే పుత్. పుత్ అనే పేరున్నటువంటి నరకం హ్మ్. పుత్ నామ పున్నామ. పున్నామ పున్నామ నరకం నుంచి ఉద్ధరించేటటువంటి వాడు పుత్రుడు. పుత్రుడు అన్నారు. హ్మ్. అటువంటి పుత్రుడు లేకపోతే గతులు లేవు, ఉత్తమ గతులు లేవు అని అనుకుంటారు. హ్మ్. కానీ మనకి కాళహస్తి శతకంలో కొడుకులు లేరటుంచు నేట్టురు జనుల్ అని నూరుగురు కొడుకులు ఉన్నటువంటి ధృతరాష్ట్రుడికి ఏ గతి పట్టింది, హ్మ్. కొడుకులే లేనటువంటి శుకుడికి ఉత్తమ గతులు రాలేదా అంటాడు. ఇది మామూలుగా జనసామాన్యానికి వర్తించేటటువంటి మాట. హ్మ్. తర్వాత గతుల మాట ఎట్లా ఉన్నా ఈ లోకంలో ఉండగా పూర్వకాలంలో కొడుకులు తల్లిదండ్రులను చూసేవారు. ఇప్పుడు పూర్వకాలంలో అని చెప్పాను నేను. అవును. అంచేత పూర్వకాలంలో కొడుకులు ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులను చూసేవారు. అది తప్పనిసరి. అవును. ఒక సోషల్ ట్యాబు ఉండేది తల్లిదండ్రులను చూడకపోతే. కానీ ప్రస్తుతం అది వర్తించదు ఒక మాట. తర్వాత ఇక్కడ దీనికి మరొక మాట కూడా చెప్తారు. కొడుకులు అనే అంటున్నారు కానీ పుత్రుడు అనే పదానికి పుత్రికలు ఉంటే కొడుకులు లేని పరిస్థితి వచ్చింది. అవును. అది కూడా ఉంటున్నారు. హ్మ్. మగ పుత్రుడే అని. అంటే మగవాడు మాత్రమే, మగ. మగ పిల్లవాడు మాత్రమే అని. కానీ పుత్ర శబ్దానికి మనకేమన్నా పుత్రికైనా పుత్రుడైనా సమానమే. సంతతి అని అర్థమే చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే కూతురు ఉందనుకోండి, కూతురుకు పుట్టినటువంటి కొడుకు దౌహిత్రుడుగా హ్మ్. అన్ని రకాల ఉత్తర క్రియలు చేయడానికి అర్హుడవుతాడు. అర్హుడు. అంచేత కూతురున్నా పర్వాలా. మరి ఈ కూతురు కూడా లేని వాళ్ళు? అవును కదా! కొంతమంది అది. కూతురు కూడా లేని వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ సంగతి ఏమిటి? అంటే వాళ్ళకి 10 రకాలైనటువంటి సంతానాన్ని మన వాళ్ళు ధర్మశాస్త్రాలు అంగీకరించాయి. ఏమిటంటే దత్తుడు, హ్మ్. వేరేవాడిని దత్తత తెచ్చుకోవచ్చు. తీసుకోవడం. హ్మ్. లేదా దైవదత్తుడు. ఓకే. అంటే వెడుతూ ఉంటే ఎక్కడో ఒక పిల్లాడు దొరుకుతాడు. వాడు దైవదత్తుడు అంటే స్వయంగా కన్న కొడుకుతో సమానం. ఓకే. అట్లా చాలా రకాలున్నాయి. ఈ రకమైనటువంటి పుత్రుల్లో కూడా ఉత్తర క్రియలు చేయడానికి పనికొస్తారు. ఓకే. మరి కొడుకులు లేని భీష్ముడి సంగతి ఏమిటి? భీష్ముడు సంతానం వద్దనుకున్నాడు కదా! అవును. మరి అట్లాంటప్పుడు మరి భీష్ముడి సంగతి ఏమిటి? ఈ రోజు దాకా ఆహ్, అందరూ ఆయనకి ప్రతి భీష్మాష్టమికి ఆయనకి ఇవి అవును. పిండ తర్పణాలు వదులుతూనే ఉన్నారు. అవును. అవును. కనుక జనసామాన్యాన్ని గురించి చెప్పినటువంటి మాట, కొడుకులు ఉన్నా ఉత్తర క్రియలు చేయకపోతే, బతికుండగా అన్నం పెట్టకపోతే, చాలా మంది. చచ్చిపోయాక పిండం పెట్టకపోతే, తద్దినాలు పెట్టకపోతే ఏం కుదురుతుంది? అవును. అంచేత అన్నీ సవ్యంగా జరిగేటటువంటి వాళ్ళ మాట. లేకపోతే కూడా ఎవరో ఒకళ్ళ చేత పుత్ర సమానులుగా భావించుకుని వాళ్ళ ద్వారా ఉత్తర క్రియలు చేయించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ ఆస్తుల కోసం, హ్మ్. వీటి కోసం కొడుకులు ఉన్నా కూడా హ్మ్. అంత్యక్రియల్లో పాల్గొనకుండా ఉంటే కూతుళ్ళు ఆ కార్యక్రమం చేస్తున్నారు. అలా చేయొచ్చండి. చేయొచ్చని ధర్మశాస్త్రాల్లో నిషేధం లేదు. ఓకే. కాకపోతే ఆడపిల్లలు కొంచెం మానసికంగా నాజూకుగా ఉంటారు. హ్మ్. బలహీనం కాదు, నాజూకుగా ఉంటారు. అవును. కనుక శ్మశానాలకు వెళ్ళి ఆ కార్యక్రమాలు చేస్తే తట్టుకోలేరన్న ఉద్దేశంతో తప్ప, హ్మ్. ఒక సామాజికమైనటువంటి ఆచారమే తప్ప ధర్మశాస్త్రాల్లో అటువంటిది ప్రత్యేకంగా నిషేధించింది ఎక్కడ మనకు కనపడదు. ఫైన్. ఎవరైనా చేయవచ్చు. ఓకే. అంటే మళ్ళీ పుత్రుల దగ్గరికొద్దాం. సరే, పుత్రుల వరకు పుత్రులు లేకపోతే మరి ఏ విధమైన పెళ్లిళ్ళు లేకుండా బ్రహ్మచారిగా ఉన్న స్వామీజీల పరిస్థితి ఏంటి? స్వామీజీ అనేటప్పటికల్లా హ్మ్. సన్యాసం స్వీకరిస్తారు కదండి. ఆ! సన్యాసం స్వీకరించేటప్పుడు వాళ్ళకి అనేక జన్మలకి పిండ ప్రదానాలు అయిపోతాయి. ఓహో! అంటే స్వీకరణ చేసినప్పుడే. అందుకే కొడుకులు సన్యాసులు అవుతున్నారంటే హ్మ్. తల్లిదండ్రులు ఏడుస్తారు. అవును. ముఖ్యంగా తల్లి. ఆ శరీరం తను కని పెంచిన శరీరం అక్కడ అంత 6 అడుగుల శరీరం అక్కడ కనపడుతుంటే వాడికి పిండం పెడతారు బతికుండగా. అయ్యో! ఏ తల్లి చూసి అంతకంటే ఇంకో దుఃఖం ఇంకేముండదు. ఉంటుంది. కానీ కొన్ని జన్మల వరకు.
మళ్ళీ జన్మెత్తి మళ్ళీ జన్మెత్తి మళ్ళీ జన్మెత్తి ఎన్నో ఉంటాయి కదా. ఎన్ని జన్మల వరకు నాకు లెక్క గుర్తులేదు, కానీ కొన్ని జన్మల వరకు పిండ ప్రదానం చేసేస్తారు. కనుక ఈ శరీరంతో పూర్వజన్మల్లో ఏ ఏ కర్మల వల్ల ఈ శరీరం వచ్చిందో దానిని ఆ కర్మలన్నింటినీ పోయడానికి ఎన్ని జన్మలు పడతాయో వాటన్నిటికీ సరిపడినటువంటి కర్మలన్నీ చేసేస్తారు. అంచేత అతడికి పూర్వజన్మ కర్మ ఏం లేదు, ఈ జన్మతో సంబంధం ఏం లేదు. అంచేత వాళ్ళకెవరు ఏం చెయ్యక్కర్లా. అయినా ఆరాధనలు అవి చేస్తారనుకోండి భక్తులైన వాళ్ళు. వాళ్ళు ఒకవేళ చేయలేదు అనుకోండి, అంత మాత్రాన వాళ్ళకేం నష్టం లేదు. బాగుందమ్మా. అంటే పుత్రులు లేరు అని ఏడ్చే అందరికీ ఒక చక్కటి సమాధానం ఇచ్చారు. పుత్రికలే ఉండి కూడా ఎంతమంది చేస్తున్నారండి. నాకు ఒక పెద్ద ఆయన తిరుపతిలో ప్రొఫెసర్ గారు, ఆయన మనం అందరం చద్దిపెట్ల బతికేనండి అన్నాడు. నాకు అర్థం కాల. చద్దిపెట్ల బతికేమిటంటే పిల్లలందరూ అమెరికాలో ఉన్నారండి, మన వార్త వెళ్ళి వాళ్ళు వస్తే దాకా మనని ఐసులో పడుకోబెడతారు కదా, మనం అందరం పాచి పీనుగులమే, మీరు చేయించేయండి ఆన్లైన్ చూస్తామనే పిల్లలు ఉన్నారు. అంచేత ఇప్పుడు అలాంటి నామ్స్ గురించి మనం మాట్లాడే పని లేదు. ఉన్న పరిస్థితులలో ఉత్తమ గతులు ఎలా పొందుతామో అన్న దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం అంతే. ఫైన్ అమ్మా, చక్కటి విశ్లేషణ. కాకపోతే ఏంటంటే కొడుకులు లేని వాళ్ళకు ధైర్యం కలిగించే మాటలు చెప్పారు. ఏం పర్వాలేదండి, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఉద్ధరేదాత్మనాత్మానమని ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి, కానీ ఎవరో ఉద్ధరిస్తారని ఎదురు చూడక్కర్లా. నిజంగా గనక సవ్యమైన మార్గంలో జీవితాన్ని గడిపి ఉంటే ఆ క్షణానికి ఎవరో ఒకళ్ళు వచ్చి సొంత కొడుకు కన్నా బాగా ఉత్తర క్రియలు చేస్తారు వాళ్ళకి.